హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషిత రాక్స్. ఈరోజు ఒక అన్బాక్సింగ్ అండి. ఇది వచ్చేసి PS5 అనమాట. మా అబ్బాయికి కొనిచ్చాము. మొన్న బర్త్డే ఉంటే గిఫ్ట్‌గా కొనిచ్చామనమాట. సో, అది అన్బాక్సింగ్ చేసి అసలు PS5 ఏంటి, దానివల్ల మనకి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది అవన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను. మా అబ్బాయి ఇంతకుముందు PS3 ఆడేవాడనమాట. PS5 వచ్చి 1, 2 ఇయర్స్ అయినట్టుంది. మరి వాడికే తెలియాలి. మా బాబు అడగబట్టి ఒక 1 ఇయర్ నుంచి అడుగుతున్నాడు PS5 కొనిమని. ఎందుకు PS3 ఉంది కదా! అది ఆడుకోవచ్చు కదా! అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు PS5 కొన్నాక మేము పర్సనల్లీ చూసినాక తెలిసింది. ఇది ఎందుకంతగా అడుగుతున్నాడో అనేది. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. ఆహ్ దీనిలో 3D ఉంటుంది. ఆడియో క్వాలిటీ కానీ, మనకి వీడియో క్వాలిటీ గానీ చాలా అప్‌డేటెడ్‌గా ఉంది. మనకి ఆహ్, ఇదంతా ఒక సెట్ లాగా వస్తుందనమాట. ఇవి వచ్చేసి మనకి PS5 కన్సోల్ ఉంది కదా! మెయిన్ మధ్యలో ఉన్నది కన్సోల్ అంటారు. ఆ కన్సోల్‌కి స్టాండ్ కోసం అనమాట. అండ్ ఇవన్నీ 3 కేబుల్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి కంట్రోలర్‌కి యూజ్ చేయడానికి, ఒకటి టీవీకి కనెక్ట్ చేయడానికి అండ్ ఒకటేమో ప్లగ్ అనమాట. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మేము ఈ PS5ని ఎలా కనెక్ట్ చేసాము అండ్ దీనిలో వచ్చే యాక్సెసరీస్ అన్నీ చూపిచ్చాము. మనకి ఉట్టి కన్సోల్ అండ్ 1 కంట్రోలర్ వస్తుంది. మిగిలినవి మనము కొన్ని యాక్సెసరీస్ మనం పర్చేస్ చేయొచ్చు. నేను కొన్ని యాక్సెసరీస్ వాటివి లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తా అండి. ఒకసారి చెక్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట. ఈ వీడియో మొత్తంలో మీకు మా బాబు తీసుకున్న గేమ్స్ అండ్ వన్ ఆఫ్ ద గేమ్ ఆడి కూడా చూపిచ్చాడు. సో, మొత్తం కంప్లీట్‌గా చూడండి. చూస్తున్నారు కదా! ఇదే అనమాట కన్సోల్. ఇది ఓపెన్ చేస్తూనే మా బాబు మొహంలో సంతోషం మీకు కనిపిస్తూ ఉంటది. అంత ఇష్టం అనమాట PS5 అంటే. ఇదే అండి కన్సోల్. దీనిలో ఏమేమి ఉంటాయో చెప్తాడిప్పుడు. ఇక్కడ పెట్టాలి. ఇక్కడంతా కేబ్ కేబుల్స్కి స్పేసెస్. ఇక్కడ కూడా ఇంకా HDMI కేబుల్, ఇంకా వేరేవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ పవర్ కేబుల్. నువ్వు ఇంకా CDs కూడా తెచ్చావు కదా, అవి కూడా చూపించు. ఇంకో కంట్రోల్. నా గేమ్స్ గ్రాండ్ టరిజ్మో 7, గోస్ట్ ఆఫ్ సుషిమా, ఇంకా ఎక్స్ట్రా కంట్రోలర్. ఓపెన్ చేసి చూపి. ఇది ఒకటి అండ్ రెండు కంట్రోలర్స్. చూసారు కదా అన్బాక్సింగ్. అంటే ఇద్దరు ప్లేయర్స్ డ్యూయల్ గేమ్ కూడా ఉంటాయి. అందుకని ఇంకొకటి మేము ఎక్స్ట్రా పర్చేస్ చేసామన్నమాట. అయితే మా పిల్లలది రూమ్ ఉందన్నమాట. ఆ రూమ్‌లో మేము PS5 విత్ టీవీ అంతా సెట్ చేసామన్నమాట. అది కూడా చూసేయండి. హాయ్ రితు. రితిక్ సూర్య. హాయ్. షో మీ యువర్ PS5. ఇది మన PS5 ఫుల్ సెట్. ఇంకా ఇక్కడ గేమ్స్, ఇక్కడ కాన్సోల్, ఇక్కడ హెడ్సెట్స్, ఇంకా ఇక్కడ ఆగు, మెల్లమెల్లగా చెప్పు. ఇదేంటిది? ఇది కాన్సోల్. ఓకే. ఇంకా ఇది హెడ్సెట్స్. అది తీసి చూపించు. ఇది హెడ్సెట్స్. ఓకే. ఇంకా ఇంకా ఈ రెండేమో మన కంట్రోలర్స్. ఓకే. అది దేని మీద పెట్టావు? ఇది చార్జర్స్ మీద పెట్టాను. ఈ స్టాండ్ మీద మీకు చార్జర్స్ ఇంకా కూలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి. ఓకే. ఇది మళ్ళీ విడిగా పర్చేస్ చేయాలి. అవును, ఇవన్నీ విడిగా పర్చేస్ చేయాలి. ఈ రెండు తప్ప. ఏ రెండు తప్ప? ఈ కాన్సోల్, ఒక కంట్రోలర్ మనకి, ఇంకా మనకు ఒక గేమ్ ఫ్రీగా వస్తుంది PS5 లో. అది ఇన్బిల్ట్ వస్తుంది ఫర్ ఫ్రీ. మనకు కొన్ని గేమ్స్ ఉంటాయి యాప్ స్టోర్ లో, తర్వాత చెప్దాము. ఫస్ట్ మనకి వీటి గురించి చెప్పు.
ఒక కంట్రోలర్ విత్ 1 కన్సోల్ వస్తుంది మనము పర్చేస్ చేసినప్పుడు. తర్వాత మనము సెకండ్ కంట్రోలర్ కావాలంటే పర్చేస్ చేయాలి. హెడ్సెట్ కావాలంటే ఉంటాయి. దీనిలో యాక్సెసరీస్ అన్నమాట ఇవన్నీ. అండ్ ఇది వచ్చేసి మనకి కూలింగ్ ఫ్యాన్. ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్యాన్ ఎంత కావాలో. ఇది హై. ఎందుకు అది యూస్ఫుల్? దేనికి అది యూస్ఫుల్? ఎందుకంటే మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు ఓవర్ హీటింగ్ అయితే ఈ ఫ్యాన్స్ దాని కాన్సోల్ ని చల్లగా ఉంచుతాయి. ఓకే, అంటే మనము కొద్ది ఆడినప్పుడు కన్సోల్ అనేది హీట్ అవుతుంది. దాన్ని కూలింగ్ కోసము ఈ ఈ పర్టిక్యులర్ డివైస్ అన్నమాట. అండ్ ఇవన్నీ మనకి గేమ్స్. మన దగ్గర ఉన్న గేమ్ మార్టల్ కాంబాట్. ఇంకా ఇది మనకి డ్యూయల్ ప్లేయర్ ఫైటింగ్ గేమ్. దాని తర్వాత ఇది గోస్ట్ ఆఫ్ సుషిమా. ఇది ఒక స్టోరీ సింగిల్ ప్లేయర్ గేమ్, చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇది మన రేసింగ్ గేమ్. ఏం రేసింగ్? కార్ రేసింగ్? మన కార్ రేసింగ్ గేమ్ PS5 కి. అది డ్యూయల్ ప్లేయరేనా? కాదు, ఇది సింగిల్ ప్లేయర్. ఓకే. ఇంకా ఇది రెడ్ డెడ్ రిడెంప్షన్ 2 PS4 గేమ్ కానీ PS5 లో కూడా నడుస్తుంది. ఓకే. ఇంకా ఇది స్పెషాలిటీ ఏంటి ఈ గేమ్? దీని స్పెషాలిటీ ఇది ఒక సింగిల్ ప్లేయర్ స్టోరీ గేమ్. స్టోరీ చాలా బాగుంటుంది, గ్రాఫిక్స్ కూడా బాగుంటాయి. ఇంకా మీకు ఓవరాల్ గేమ్ ఫన్నే ఉంటుంది. ఇంకా మీకు కావాలంటే దీనిలో మల్టీప్లేయర్ కూడా ఆడచ్చు. దానికి ప్లే స్టేషన్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇది మన ఈ కూలింగ్ దానిది స్టాండ్ ది బాక్స్ అన్నమాట. అది ఏమని P5 కూలింగ్ స్టాండ్ విత్ కంట్రోలర్ చార్జర్. నేను డిస్క్రిప్షన్ లో కూడా యాడ్ చేస్తాను. ఇది ఆన్లైన్ లో పర్చేస్ చేసింది. ఓకే, మనం ఇలా అసెంబుల్ చేసుకోవాలని మనకి పిక్చర్ ఇచ్చారు. ఇక్కడ ఇట్లా మొత్తం మీరు PS5 సెట్ పెట్టుకోవచ్చు మనం పెట్టుకున్నట్టు. ఓకే, ఈ టీవీ స్పెషాలిటీ చెప్పు. ఈ టీవీ స్పెషల్లీ ఫర్ గేమింగ్ పర్పసెస్. And this what is special in gaming? Regular TV is also okay na? Why you use only this TV? In this TV people get some gaming settings and options. You can adjust those settings as you want. And is there any difference between regular TV and this TV, like colors like that? No. Gaming means what? In which way? You people will get a gaming menu. A gaming menu, you can adjust the quality, colors, lighting, brightness, everything according to games. Okay, you purchased PS5 with this TV? Yes, PS5 plus this Sony TV. Okay, Sony. Inches TV 43 inches. Okay. ఇంకా మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక యాక్సెసరీ. ఇది ఇంకొక కంట్రోలర్ ఛార్జింగ్ కి యాక్సెసరీ. ఓకే, ఓన్లీ కంట్రోలర్స్ ఛార్జింగ్ కి మనం ఇది యూజ్ చేయొచ్చు. యాక్చువల్లీ PS5 కన్సోల్ లోనే మనం విత్ వైర్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కానీ ఇది హీట్ అయిపోతుంది. 2 కంట్రోలర్స్ ఉంటే మనకి ఈ పర్టిక్యులర్ వైర్లెస్ ఛార్జర్ చాలా యూస్ఫుల్ అవుతుంది. వైర్లెస్ గా మనం దీని మీద పెడితే దీని త్రూ ఛార్జింగ్ అవుతుంది. ఇంకా మనం ఛార్జింగ్ కి పెట్టినప్పుడు ఇట్లా కంట్రోలర్స్ లో ఆరెంజ్ లైట్ వస్తుంది. ఓకే, ఛార్జ్ అవుతుందంటే. మరి దీనిలో రావట్లేదు, ఇది ఆల్రెడీ ఇది మనకి ఇప్పుడు కనెక్టెడ్ ఉంది కాబట్టి మీకు లైట్ రాదు. ఇంకా కనెక్టెడ్ లేని కంట్రోలర్ కి లైట్ వస్తుంది. ఓకే, కంట్రోలర్స్ కి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఏ కలర్స్, ఏ డిజైన్స్ మనము కంట్రోలర్ కి కేస్ లాగా వేసుకోవచ్చు. లాంగ్ టైం ఆడతారు కాబట్టి పాడు కాకుండా ఉంటాయి. అండ్ ఇవి కూడా మనకి కవర్సే అన్నమాట. యాక్చువల్లీ ఇలా ఉంటుంది.
వీటి క్యాప్స్ అన్నమాట. అండ్ ఈ కంట్రోలర్స్ లో కూడా మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి. మీకు ఆడుతున్నప్పుడు వైబ్రేషన్స్ ఇంకా అడాప్టివ్ ట్రిగర్స్ ఉంటాయి. దాంతో మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. తీసుకుంది ఇది డిస్క్ ఎడిషన్ PS5. ఇంకా ఇది స్లిమ్ మోడల్. యాక్చువల్లీ మీరు తీసుకోవాలనుకుంటే PS5 ఒరిజినల్, స్లిమ్ ఇంకా ప్రో ఉంటుంది. ఈ వన్నిట్లో నువ్వు తీసుకున్నది? నేను తీసుకున్నది PS5 స్లిమ్ డిస్క్ Slim ఎడిషన్. డిస్క్ మీకు అన్ని మోడల్స్ లో డిజిటల్ ఇంకా డిస్క్ ఎడిషన్ ఉంటది. డిస్క్ ఎడిషన్ లో మీరు ఇట్లా డిస్క్స్ పెట్టి ఆడొచ్చు, లేకపోతే ఇట్లా ఆన్లైన్ లో కూడా మీరు గేమ్స్ కొనుక్కొని ఆడుకోవచ్చు. ప్రైజింగ్ రేంజ్ 55,000 స్టార్టింగ్ రేంజ్, అండ్ మనము చూస్ చేసుకునే మోడల్ ని బట్టి ఉంటుంది. ఇంకా మీకు దీనిలో లిమిటెడ్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఇంకా ఒక గేమ్ ఆడి చూపించు మాకు. మీకు రెడ్ డెడ్ రిడెంప్షన్ 2 గేమ్ ప్లే చూపిస్తాను. ఓకే, చూపించు. దీనిలో ఈ గేమ్ చాలా పెద్ద ఉంటుంది, అందుకే మీకు 2 డిస్క్స్ వస్తాయి మీకు. ఓకే, ఇప్పుడు ఈ ఒక డిస్క్ కాపీ అయినాక మీరు సెకండ్ డిస్క్ పెట్టుకోవాలి. ఓకే. డిస్క్ ఈ డిస్క్ వెళ్ళాక మన గేమ్ యాక్సెసిబుల్ అయిపోతుంది. ఈ గేమ్ రాక్ స్టార్ అనే కంపెనీ తయారు చేసింది. ఓకే, అది రాక్ స్టార్ వి ఏంటి స్పెషాలిటీ మరి? రాక్ స్టార్ చాలా పాపులర్ గేమింగ్ సిరీస్ తయారు చేసింది. దాని పేరు గ్రాండ్ థెఫ్ట్ ఆటో, GTA అని కూడా మీరు విని ఉంటారు. GTA 5 తర్వాత ఈ గేమ్ వచ్చింది, రెడ్ డెడ్ రిడెంప్షన్ 2. ఇప్పుడు గేమ్ ప్లే కొన్ని పాపులర్ గేమ్స్ చెప్పు మా వ్యూవర్స్ కి. చాలా గేమ్స్ ఉన్నాయి. GTA 4, GTA 5, రెడ్ డెడ్ రిడెంప్షన్ 2. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది GTA 6. ఇంకా బులీ కూడా ఒకటి చాలా పాపులర్ గేమ్. నాకు తెలిసినంత వరకు అంటే రాక్ స్టార్ పాపులర్ గేమ్స్ అంతే. ఓకే, PS5 లో స్పెషల్ గేమ్స్ ఉంటాయా ఏమన్నా? మీకు PS5 లో ఉట్టి ప్లే స్టేషన్ వరకు వచ్చే కొన్ని గేమ్స్ ఉంటాయి. దాన్ని ప్లే స్టేషన్ ఎక్స్క్లూజివ్స్ అని కూడా అంటారు. మోస్ట్ పాపులర్ PS5 ఎక్స్క్లూజివ్స్ అంటే లాస్ట్ ఆఫ్ అస్, స్పైడర్ మ్యాన్ ఇంకా గాడ్ ఆఫ్ వార్ ఉంటుంది మీకు. ఇది మన రెడ్ డెడ్ రిడెంప్షన్ 2. మీకు గ్రాఫిక్స్ చాలా బాగుంటాయి, ఇంకా AI కూడా చాలా అడ్వాన్స్ ఉంటుంది దీనిలో. ఓకే, ఇప్పుడు మనకి యాక్చువల్ గేమ్ చూస్తున్నారా, మొత్తం 3D అన్నమాట. సెట్స్ లో మీకు 3D ఆడియో వస్తుంది. దీంతో కూడా మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఓకే, మీరు ఇవి కూడా ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు కావాలంటే. వీటి పేరు పల్స్ 3D హెడ్సెట్స్. ఓకే, స్పెషల్లీ PS5 కి డిజైన్ అయినవి ఇవి. మనం నార్మల్ హెడ్సెట్ పెట్టుకుంటే దీనికి దానికి ఏంటి డిఫరెన్స్? దీనిలో వచ్చే ఆడియో క్వాలిటీ ఇంకా ఆడియో 3D లో వస్తుంది, అదే డిఫరెన్స్. మీకు మనం కావాలంటే గేమింగ్ ఎక్స్పీరియన్స్ 3D లో మనం నాట్ ఓన్లీ వ్యూ ఎక్స్పీరియన్స్, సౌండ్స్ అవి కూడా 3D లో వినిపిస్తాయి అన్నమాట. అందుకని మనకి హెడ్సెట్ ఈ గేమింగ్ కి స్పెషల్ గా డిజైన్ చేశారు. మీరు ఇప్పుడు ఈ హెడ్సెట్స్ ఆన్ చేస్తే ఇక్కడ మీకు ఆటోమేటికల్లీ కనెక్ట్ అయిపోతుంది హెడ్సెట్స్. ఇక్కడ మీరు అకౌంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు 3D ఆడియో ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే,
ఇంకా మీకు ఈ గేమ్లో చేయడానికి యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఈ గేమ్ అయితే మీకు చాలా ఫన్ ఉంటుంది. రెడ్ డెడ్ రిడెంప్షన్ 2 దీని పేరు. కంపల్సరీ ట్రై చేయండి మీ దగ్గర PS5 ఉంటే. ఓకే. నేను ఈ గేమ్ మీకు రికమెండ్ చేస్తాను. రియల్ లాగానే బియర్డ్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఇంకా ఆ, చాలా ఫీచర్స్ ఉంటాయి. మ్, మీకు చాలా ఫన్ ఉంటుంది ఓవరాల్ గేమ్. అంతే. మనం రియల్ గా దానిలో ఉన్నట్టు ఉంటుంది, అంటే మనతో పాటే వాళ్ళు వస్తున్నట్టు వెళ్తున్నట్టు. హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు. చాలా అడ్వెంచరస్ ఉంటది గేమ్. మొత్తం న్యాచురల్ సౌండ్స్ ఉంటాయి మీకు. ఆ, మొత్తం ట్రీస్ గ్రీనరీ చాలా సౌండ్ ఉంటుంది. పెట్టు. వింటున్నారు కదా, సేమ్ అసలు మనకి రియల్ గా వెళ్తున్నట్టే ఉంది హార్స్ రైడింగ్. అదంతా ఇంత రియలిస్టిక్ గా మనము ఇంట్లోనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట PS5 ఉంటే. ఓకే. చూసారా ఈ వీడియోలో? మీరు PS5 కొంటే నేను 100% వర్త్ ఇట్ అంటాను. ఎందుకంటే మీకు ఈ PS5లో చాలా మంచి మంచి గేమ్స్ ఉంటాయి. ఇంకా ఈ ఆడియో గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంటాయి. మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నిషితా రాక్స్. బాయ్ బాయ్. Like, share and subscribe to Nishita Rocks. Bye bye.